సినిమా గురించి మాట్లాడితే డెఫినెట్గా విమెన్ సెంట్రిక్లో ఇప్పటివరకు గోస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి ఇంతకు ముందు కూడా. ఎస్పెషల్లీ చేసిన ఇక్కడ పర్సన్ కూడా ఉన్నారు, గీతాంజలి 2 కూడా మనం చూసాం. సో బట్ ఇదేం డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో? మంచి గోస్ట్ అనేది ఒకటి పక్కకు పెట్టి ఇంకా ఏముంటుంది ఆ డిఫరెన్స్ అనేది? బేసిక్ అంటే ఏంటంటే మనం చూసిన జయాల సినిమాల్లో ఏం చూపిస్తారంటే దెయ్యం రాకముందు కొన్ని చూపిస్తారు. అవును, కట్టెను ఊగడాలు ఇలాంటివన్నీ. అవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది ఒక చిన్న రీజనింగ్ అన్నమాట. ఇలాంటి రీజనింగ్ వేసాం అన్నమాట. బేసిక్గా మేము అనుకోని జస్ట్ బేసిక్గా ఎందుకు అవన్నీ చేస్తాయంటే దెయ్యం మనిషిని భయపెట్టడానికి. అంతే కదా, భయమే దెయ్యం. ఎప్పుడైతే మనిషి భయపడతాడో దెయ్యం మన లోపలికి ఆవహించడానికి, మన బాడీ ఎప్పుడైతే వీక్ అవుతుందో తన లోపలికి దూరడానికి ఈజీ అవుతుంది అని. సో ఇలాంటి లాజిక్లు పెట్టుకున్నమాట. కొన్ని సినిమాలు మన కథల్లో వినింది ఏంటంటే దెయ్యాలకి కాలు వెనక్కి తిరుగుతాయి. కాలు వెనక్కి తిరిగితే మనిషి మనకు దెయ్యం ఉందా లేదా తెలుస్తుంది అని అంటారు. దెయ్యమా కాదా అనేది. సో దానికి ఒక లాజిక్ పెట్టాం. ఇలా చిన్న చిన్న లాజిక్స్ మాట. దెయ్యాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి బేసిక్గా మనకి దెయ్యాల్లో చాలా సినిమాల్లో చూపిస్తే తెల్ల డ్రెస్సులు వేసుకుంటాయి, తెల్లగానే ఉంటాయి. ఎందుకు దెయ్యాలు అలాగే చూపిస్తారు? రైట్. సో ఇలాంటివన్నీ ఏం చేయవచ్చు అని ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఇలాంటివన్నీ కొంచెం కామికల్ వేలో చూపించామన్నమాట. నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చేసినా దెయ్యం ఫిల్మ్స్ గురించి. ఎస్పెషల్ దెయ్యం ఎప్పుడు అమ్మాయి ఎందుకు అవుతుంది? అబ్బాయిలు కూడా చచ్చిపోతూ ఉంటారు, అబ్బాయిలు కూడా దెయ్యాలు అవ్వచ్చు. ఆల్వేస్ అమ్మాయిలే ఎందుకు దెయ్యాలు? అంటే వాళ్ళని వీక్గా ఉంటారు కదండి. వాళ్ళని వీక్ అంటే అలా కాదు, మహిళ అంటే వాళ్ళ మనసు అలాగ ఉంటుందని అంటున్నాడు. లేదా మనసే అంటే నీ చేతులు కాళ్ళు వీకెండ్ కాదండి బాబు. అదే మీరు దెబ్బలు తిన్నా కూడా ఆ మాట ఎలా చెప్తారు అనుకుంటాను నేను. వాళ్ళే పాపం విక్టిమ్స్ అవుతారు కదండి మేజర్గా. లేదమ్మా తల్లి, వీక్ ఉంటాయా చెప్తాను ఇంటర్వ్యూ ఏమని అంటాను. అనూప్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అయితే ఇచ్చారో, మ్యూజిక్ ఎలా అయితే ఇచ్చారో, మీరు ఇంటర్వ్యూకి అలానే ఇస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నా కూడా మీ కోరస్ నడుస్తుంది సీరియస్ ఇప్పటి నుంచి. సో యా మీరు బట్ ఉంది కదా, చాలా వచ్చింది. బట్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ పీపుల్ లైక్, అంటే నేను ఒక డైరెక్టర్ని అడిగినప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారిని అడిగినప్పుడు he said like men are the directing, they are hosting, females as course. కాదు, పోస్ట్ ఫీమేల్ ఉంటే బాగానే ఉంటుంది. నిజం, మీరు కరెక్ట్ అడిగారు. ఇప్పుడు దాకా 99% డెవిల్ సినిమాల్లో లేడీస్ ఉంటారు. మన రాత్రి సినిమా నుంచి, రేవతి గారి సినిమా నుంచి అన్నా ఏంటి స్లోగా మీరు కరెక్ట్ అంటే అమ్మాయిలు దెయ్యాలని చెప్తున్నారా మీరు? నిజంగా ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ. నాకు ఆర్జీవి గారు ఏం చెప్పారు అంటే ఇంటర్వ్యూలో, అవును మరి అబ్బాయిలకు అంత జుట్టు ఉండదు, అలా చీర కట్టుకోము, ఎలా ఉంటుంది, మేము దెయ్యంగా చూపించాలంటే అది కావాలి కాబట్టి ఆ కంఫర్ట్ అమ్మాయిలో ఉంటుంది కాబట్టి అలా చూపిస్తా ఉన్నారు. ఈ శంకర్ గారు ఏమన్నా దాన్ని కొత్తగా ఏమన్నా చెప్తారా అని నిర్వచనం? గురుగారు చెప్పిందే ఒకే అంటారు. అబ్బాయిని గోస్ట్ గా ఎవరు చూస్తారు? అది కరెక్ట్. ఇప్పుడు అందంగా ఉన్న దెయ్యం అమ్మాయే బాగుంటుందండి. దయ్యం కూడా అమ్మాయి అయితే అందంగా ఉంటది కదా. కరెక్ట్. అబ్బాయి దయ్యం వస్తే మీరు చూస్తారా? లేదు కదా, అంతే. దెయ్యాల సినిమాలంటే అబ్బాయి దెయ్యం మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు.